Namaste dear viewers, welcome to our channel Connect to Content. మనందరికీ తెలిసిన విషయం, సైన్స్లో కెమిస్ట్రీకి చాలా ప్రాధాన్యం. అయితే కెమిస్ట్రీ అనగానే మనకి చాలా కాంపౌండ్స్, వాటి యొక్క స్ట్రక్చర్స్ మరియు కెమికల్ రియాక్షన్స్ చాలా చూస్తూ ఉంటాం. అయితే ఆ స్ట్రక్చర్స్ అనేవి కంప్యూటర్లో ఎలా డ్రా చేస్తారు, వాటిని పుస్తకాల్లో ఎలా ప్రింట్ చేస్తారు, ఇది చాలామందికి తెలియదు. ఈ వీడియోలో మనం అలా డ్రా చేయడానికి ఉపయోగపడే ఒక సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాము. ఆ సాఫ్ట్వేర్ పేరు కెమ్డ్రా. ఈ కెమ్డ్రా సాఫ్ట్వేర్ గురించి ఈ వీడియోలో మీకు నేను డెమో ఇస్తాను. 2 స్ట్రక్చర్స్ ఎలా డ్రా చేయాలి మరియు ఒక కెమికల్ రియాక్షన్ని ఎలా డ్రా చేస్తామో తెలుసుకుందాం. ఇటువంటి మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు మీకు నేను చెప్పిన ఆ కెమ్డ్రా సాఫ్ట్వేర్ చూద్దాము. సో అది మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుంటే, సో ఎలా వెళ్ళాలంటే గో టు స్టార్ట్ బటన్ అండ్ ఇక్కడ మీకు కెమ్ ఆఫీస్ అల్ట్రా. సో నేనేంటంటే కెమ్డ్రా అల్ట్రా ఇన్స్టాల్ చేశాను. సో ఆ కెమ్డ్రా అల్ట్రాని తీసుకుంటున్నాను. సో సేమ్ లైక్ ఓపెనింగ్ అంతా ఎలా ఉంటుందంటే మనకి ఒక వర్డ్ డాక్యుమెంట్ వాడుతున్నట్లే ఉంటుంది. సో నేను ఇలా ఓపెన్ అయిందండి. సో దీంట్లో ఏం చేస్తున్నానంటే కొంచెం ఇది మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి, సో ఇక్కడ నేను మ్యాగ్నిఫై అనే ఆప్షన్ వాడుతున్నాను. లేదు వాళ్ళు చూపించిన విధంగా F7 అనే ఆప్షన్ వాడచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు డ్రా సమ్ స్ట్రక్చర్స్. సో ఈ స్ట్రక్చర్స్ ఎలా డ్రా చేయాలి, అసలుకి ఈ సాఫ్ట్వేర్లో ఏ ఆప్షన్స్ ఉంటాయనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో బేసికల్గా ఇవి మన టూల్స్, అంటే వీటిని ఉపయోగించి మనం చిన్న చిన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా పెద్దగా డ్రా చేసుకుంటాం. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే, సో ఈ టూల్స్ ఏంటనేవి నేను మీకు తర్వాత చెప్తాను. సో ఫస్ట్లీ సైక్లోప్రొపేన్ రింగ్, సైక్లోబ్యూటేన్, పెంటేన్, హెక్సేన్, సైక్లోహెప్టేన్, సైక్లోఆక్టేన్, అండ్ ఇది వచ్చేసరికి చైర్ ఫామ్. ఓకే, సైక్లోహెక్సేన్కి చైర్ ఫామ్స్, అండ్ ఇది వచ్చేసరికి సైక్లోపెంటాడైన్, అండ్ దిస్ ఈజ్ బెంజీన్ రింగ్. సో ఇలా మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి సాఫ్ట్వేర్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇవి మీరు గమనించినట్లయితే ఇది ఫస్ట్ వన్ సాలిడ్ బాండ్. సో దీంట్లో డబల్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. అందులో కూడా డబల్ బాండ్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డబల్ బాండ్స్ ఉంటాయి అండ్ ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి. సో మనకి ఏది యూజ్ అవుతుందో ఆ పర్పస్కి తగ్గట్లుగా మనం తీసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ డాష్డ్ బాండ్, అండ్ దిస్ ఈజ్ హ్యాష్డ్ బాండ్, అండ్ దిస్ ఈజ్ హ్యాష్డ్ విడ్జెట్. అంటే ఇవన్నీ కూడా మనం ఐసోమెరిజంలో చూస్తాం మనం. ఓకే, సో ఐసోమెరిజంలో స్ట్రక్చర్స్ ఏదన్నా డ్రా చేయాలంటే వి విల్ యూజ్ దిస్ బాండ్స్. అలాగా నెక్స్ట్ యారో మార్క్స్. సో మనకి ఫ్రంట్ యారో అండ్ స్టైల్డ్ యారో. ఓకే, అలాగనే ఫిష్ యారోస్ అండ్ ఈక్విలిబ్రియం యారోస్, ఎవ్రీథింగ్ విల్ బి హియర్. అంటే మనం ఏదైనా రియాక్షన్ రాయాలి, సింథసిస్ కంప్లీట్ చేయాలి అనుకుంటే we will use these arrows. అండ్ నెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ రాయాలి అంటే ఏదైనా స్ట్రక్చర్ డ్రా చేసాము, సో దాని కింద మనం ఆ స్ట్రక్చర్ నేమ్ రాయాలి. సో సపోజ్ ఐ కెన్ రైట్ ఇట్ సమ్ కెమిస్ట్రీ. ఓకే, సో అలాగా ప్రతి ఒక్కటి కూడా. ఓకే, సో ఇంకా వర్డ్ వచ్చేసరికి మనం వర్డ్ ఎలా ఉంటుందంటే సేమ్ లైక్ వర్డ్ డాక్యుమెంట్ లాగానే ఉంటుంది. సో ఇక్కడ మనం టైప్ చేసాం కదా, దీంట్లో మనం స్టైల్గా వాడుకోవచ్చు. అంటే మనం వర్డ్ డాక్యుమెంట్లో ఎలాగైతే ఉంటుందో డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్, ఇక్కడ కూడా అంతే లాంగ్వేజెస్ ఉంటాయి. సో బేసికల్గా మనం ఏదన్నా వాడాలి అంటే మ్యాక్సిమం మనం టైమ్స్ న్యూ రోమన్ వాడుతున్నారు కాబట్టి, సో ఐఎమ్ పుట్టింగ్ ఇట్ యాజ్ టైమ్స్ న్యూ రోమన్. Same, we can increase the font size also, and there is alignment, left alignment, right alignment, and we can bold it, we can italic it, you can underline it even. Okay, so
అండ్ ఇవి చూస్తే ఏంటంటే సో బేసిక్గా దీన్ని నేను మీకు ఏదైనా ఒక ఫార్ములా తీసుకొని చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ రీడ్ అవ్వాలి అంటే మనం ఎప్పుడూ కూడా క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే మనకి కార్బన్, హైడ్రోజన్ ఆర్ ఈవెన్ ఆక్సిజన్ ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటాయి మనకి కెమిస్ట్రీలో. సో సేమ్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ వాడాలి. సో మనకి ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు డ్రా సమ్ స్ట్రక్చర్, రైట్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి CH2 ఉంది. సో ఈ CH2 మనకి ఫార్ములా విధంగా చూసుకుంటే మనం ఇలా ఉంటుంది కదా, రైట్. సో కాబట్టి ఈ ఆప్షన్ ఏంటి అంటే మనకి సూపర్ స్క్రిప్ట్ అంటాము, లేకపోతే సబ్స్క్రిప్ట్ అంటాము. సో ఐదర్ ఈ ఆప్షన్ వాడచ్చు, లేకపోతే ఈ ఆప్షన్ అన్న వాడచ్చు, సబ్స్క్రిప్ట్ ఆప్షన్ ఆర్ ఎల్స్ ఇది సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్. ఓకే. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇంకా ఏదైనా టూల్ బార్స్ లేవు అనుకుంటే ఈ వ్యూలో ఉంటాయి మనకి. సో చూడండి ఇక్కడ ఐఎమ్ క్లికింగ్ ఇట్ యాజ్ షో రూలర్స్ అంటే మనకి ఇక్కడ పేజ్ రూలర్ కనిపిస్తుంది. మన వర్డ్ డాక్యుమెంట్లో కూడా అదే గమనించవచ్చు. ఓకే. అండ్ ఎస్ ఈ మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడే కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ షో ఆబ్జెక్ట్ టూల్ బార్. సో దీంట్లో కొన్ని ఆబ్జెక్ట్స్ కూడా వాడుకోవచ్చు. అంటే సేమ్ లైక్ ఇన్సర్ట్ సంథింగ్ అంటాం కదా, సో అలా ఆబ్జెక్ట్స్ కూడా వాడుకోవచ్చు. ఓకే. సో ఇలా డ్రా చేశాను. సో మనం పెయింట్లో ఎలాగైతే ఎరేజర్ వాడతాము, సో దిస్ ఈజ్ మై ఎరేజర్ హియర్. సో ఐఎమ్ ఎరేజింగ్ ఇట్. ఓకే. సో సపోజ్ ఏదైనా స్ట్రక్చర్ డ్రా చేశాను. సో డైరెక్ట్గా నేను బెంజిన్ తీసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి బెంజిన్ తీసేసుకున్నాను. ఓకే. అండ్ ఎస్ నాఫ్థలిన్, యాంథ్రసిన్. ఓకే. సో మనం వర్డ్ డాక్యుమెంట్లో వాడినట్లుగానే ఇక్కడ కూడా అండూకి కంట్రోల్ Z అండ్ రీడూకి కంట్రోల్ Y ఇలా వాడచ్చు. అండ్ సపోజ్ నేను ఇక్కడ ఏదన్నా ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. సపోజ్ ఈ నాఫ్థలిన్ రింగ్ని నేను క్వినోలిన్ చేయాలనుకున్నాను. సో నౌ గోయింగ్ టు ద టెక్స్ట్. సో మనకి బేసికల్గా క్వినోలిన్ అంటే ఒక నైట్రోజన్ రింగ్ ఉంటుంది. సో ఫస్ట్ చెప్పిన విధంగా ఖచ్చితంగా క్యాప్స్ లాక్ ఆన్ అయి ఉండాలి. ఓకే. సో నైట్రోజన్ అంటే మనం ఎప్పుడూ కూడా చిన్న నైట్రోజన్, స్మాల్ లెటర్ నైట్రోజన్ చూడం. ఓకే. క్యాపిటల్ లెటర్ నైట్రోజన్ చూస్తాం కాబట్టి క్యాప్స్ లాక్ ఆన్ అయి ఉండాలి. ఓకే, రైట్. అండ్ ఎల్స్ ఇప్పుడు నేను దీనికి నేమ్ కనుక్కోవాలనుకుంటున్నాను. ఓకే. సో ఏదైనా కొత్త స్ట్రక్చర్ డ్రా చేసినప్పుడు నేమ్ తెలియాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే ఇదిగోండి చూడండి, నాకు ఫస్ట్ లాసో టూల్ అని ఉంది. సో ఆ లాసో టూల్ని నేను తీసుకొని సెలక్షన్కి వాడతాను. ఓకే. లేదు ఇంతవరకే నేను సెలెక్ట్ చేయాలనుకున్నాను, యూ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ యు వాంట్. ఓకే. లేదు స్ట్రక్చర్ మొత్తం సెలెక్ట్ చేయాలి అనుకుంటే ఇది. సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మ్యాక్యూ టూల్ అంటారు. ఓకే. సో ఇలా ప్రతి ఒక్క టూల్ని ఉపయోగించవచ్చు. సో నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి దీనికి నేను నేమ్ కనుక్కోవాలనుకుంటున్నాను. సో నేమ్ తెలుసుకోవాలి అంటే ఏం చేయాలంటే, సో ఆఫ్టర్ సెలెక్షన్, రిమెంబర్ ఇట్, ఆఫ్టర్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో మనకి ఇప్పుడు స్ట్రక్చర్కి నేమ్ కావాలి. సో కన్వర్ట్ స్ట్రక్చర్ టు ద నేమ్. ఓకే. ఆప్షన్ మళ్ళీ చూడండి. సో ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనకి ఈ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే. ఐఎమ్ యూజింగ్ అగైన్ మార్క్యూ టూల్. సో ఇప్పుడు మొత్తం సెలెక్ట్ అయిపోయింది. సో అక్కడి నుంచి నేను దాన్ని ఎరేజ్ చేయలేను కాబట్టి సో నేమ్ అవసరం లేకుండా ఇలా నేను సెలెక్ట్ చేశాను. మీకు ఏదన్నా డౌట్ ఉంది మొత్తం స్ట్రక్చర్ సెలెక్ట్ అయిందో లేదో అని, సో మొత్తం స్ట్రక్చర్ సెలెక్ట్ అయిందో లేదో అలా ఒక డౌట్ ఉంటే దీన్ని ప్రెస్ చేస్తే చాలు. ఓకే. మొత్తం సెలెక్ట్ అవుతుంది. నౌ అగైన్ టు ద స్ట్రక్చర్ అండ్ కన్వర్ట్ స్ట్రక్చర్ టు ద నేమ్. ఓకే. ఇలా మనం యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూడబోతున్నామండి. సో ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు నేను చూపిస్తాను. సో ఐఎమ్ యూజ్డ్ టు డ్రా దిస్
పెన్సిలిన్ వి స్ట్రక్చర్. ఓకే. సో బేసికల్గా పెన్సిలిన్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి, పెన్సిలిన్, సెఫలోస్పోరిన్స్ ఇవన్నీ కొంచెం పెద్ద స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి, సో ఇక్కడున్న ఆప్షన్స్ అన్నిటిని కొంచెం యూటిలైజ్ చేస్తూ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో పెన్సిలిన్ వి స్ట్రక్చర్ చూద్దాం మనం. రైట్. ఎస్. సో పెన్సిలిన్ విని మనం ఫినాక్సీ మిథైల్ పెన్సిలిన్ అంటాం. సో మనకి పెన్సిలిన్ స్ట్రక్చర్లో బేసిక్ థింగ్ బీటా లాక్టమ్ రింగ్ ఫస్ట్ ఉండాలి. ఓకే. సో దానికి పక్కనే మనకి ఏముండాలి, థైజోల్డిన్ రింగ్ ఉండాలి. సో థైజోల్డిన్ రింగ్ కూడా ఐఎమ్ అటాచింగ్ ఇట్. సో బీటా లాక్టమ్ రింగ్లో మనకి ఒక నైట్రోజన్ ఆటమ్. సో ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ నైట్రోజన్ ఆటమ్. అండ్ ఎస్, మీరు బాగా గమనిస్తే ఇక్కడ నేను ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలి, ఒక యాటమ్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నానో అక్కడ కర్సర్ పెట్టిన తర్వాత చూడండి బ్లూ కలర్ వస్తుంది. ఆ బ్లూ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం క్లిక్ చేయాలి. ఓకే. సో క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ నాకు డబుల్ బాండ్ ఓ కావాలి. సో రెగ్యులర్గా వాడేదే కాబట్టి మీరు ఇలా ప్రెస్ చేస్తే ఆ రెగ్యులర్ డబుల్ బాండే వస్తుంది. సో అగైన్ చూడండి, ఆ బ్లూ కలర్ వచ్చినప్పుడు మాత్రమే నేను క్లిక్ చేస్తున్నాను. సో మనం వేరే చోట ఎక్కడైనా ఇన్సర్ట్ పొరపాటున ఇన్సర్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూడండి, ఆ బ్లూ మార్క్ రాలేదు, ఇన్సర్ట్ చేస్తాను. సో మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఓకే. సో బ్లూ మార్క్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ కర్సర్ తోటి క్లిక్ చేయాలి. ఓకే. రైట్. ఐఎమ్ ప్రెసింగ్ అండు. ఓకే. సో నెక్స్ట్ with isomerism I'm drawing. Okay. And here also nitrogen. Okay. Let me complete here also. Right. ఓకే. సో ఇక్కడ డబుల్ బాండ్ ఓ ఉంటుంది మనకి. సో డబుల్ బాండ్ ఓ రెగ్యులర్గా డబుల్ బాండ్ తీసుకోకపోతే ఏమవుతుందంటే, అంటే కొంచెం టైం సేవ్ చేసుకోవచ్చు మనం. ఆల్రెడీ నేను ఇక్కడ సింగిల్ బాండ్ని ఇన్సర్ట్ చేశాను. ఓకే. సో అదే సింగిల్ బాండ్ని డబుల్ బాండ్ చేయొచ్చు. సో ఒకసారి క్లిక్ చేసిన తర్వాత సింగిల్ బాండ్ వచ్చేసింది నాకు. ఇప్పుడు ఈ సింగిల్ బాండ్ని డబుల్ బాండ్ చేయాలి అంటే ఇలా మిడిల్లోకి వెళ్ళిన తర్వాత ఇలా ప్రెస్ చేయాలి. నౌ ద సింగిల్ బాండ్ ఈజ్ కన్వర్టెడ్ టు double bond. Okay. So I have to insert double bond O. Okay. And yes, ఇక్కడ కూడా COO మైనస్ కదా, or otherwise COOH. Okay. Right. And yes, ఇక్కడ నుంచి ఇందాకటి నుంచి మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఒక రెడ్ మార్క్ వచ్చింది. రెడ్ మార్క్ ఎందుకు వచ్చింది అంటే బ్యాలెన్సీ సాటిస్ఫై అవ్వకపోతే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా నాకు బ్యాలెన్సీ అనేది చూపిస్తుంది. వాట్ ఈస్ ద నైట్రోజన్ బ్యాలెన్సీ 3. సో నైట్రోజన్ బ్యాలెన్సీ 3 కాబట్టి ఇక్కడ బ్యాలెన్సీ సాటిస్ఫై అవ్వలేదు. బ్యాలెన్సీ సాటిస్ఫై అవ్వని పక్షంలో నాకు సాఫ్ట్వేర్ రెడ్ మార్క్ చూపిస్తుంది. సో మీరు సపోజ్ ఇక్కడ దాకా డ్రా చేశారు. ఓకే. మీకు తెలియదు ఈ రెడ్ మార్క్ ఏంటో తెలియదు. సో దీనికి మీరు నేమ్ తెలుసుకుందాం అనుకున్నారు, సెలెక్ట్ చేసుకోరు. సెలెక్ట్ చేసిన తర్వాత కన్వర్ట్ స్ట్రక్చర్ టు నేమ్ అని కొట్టామనుకోండి, రాదు. ఓకే. సో ఎప్పుడైతే మీకు ఒక స్ట్రక్చర్కి నేమ్ సాఫ్ట్వేర్ జనరేట్ చేయలేకపోతుంది అంటే అక్కడ గుర్తుపెట్టుకోండి, వీఆర్ డూయింగ్ సమ్ బ్యాలెన్సీ మిస్టేక్. ఓకే. సో దాన్ని ఒక్కొక్కసారి సాఫ్ట్వేర్ ఇలా హైలైట్ చేయలేకపోవచ్చు. సో బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. సో ఎప్పుడైతే మనం కన్వర్ట్ స్ట్రక్చర్ టు నేమ్ అని ప్రెస్ చేస్తున్నామో దెన్ ద సాఫ్ట్వేర్ హ్యావ్ టు రికగ్నైజ్. ఓకే. సో దట్ ఈస్ a thing you have to remember. Now completing the structure. Right. So
ఈజీగా ఇక్కడ నేను హెచ్ తీసుకుంటున్నాను. నాకు సాఫ్ట్వేరే హెచ్ ఇచ్చేసింది. సో బట్ ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ దిస్. నౌ ద పెన్సిలిన్ ఫర్ ద పెన్సిలిన్ వి, ఓకే. సో మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు బాండ్ మనకు కావాల్సిన వైపు రాకపోవచ్చు, ఆర్ ఎల్స్ మనకు కావాల్సిన లెంగ్త్లో రాకపోవచ్చు. సో మీరేం చేస్తారు అంటే కీప్ హోల్డ్ దాట్ అండ్ డ్రాగ్ ఇట్. డ్రాగ్ చేసినప్పుడు మనకు కావాల్సిన పొజిషన్లో మనం ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి. సో అలా డ్రాగ్ చేయాలి. నౌ అగైన్, ఓకే. సో here it is an oxygen again, and again a double bond, sorry, a single bond, and yes, I'm going to end this with the final benzene ring. చూడండి, సో పేజ్ దాటి వెళ్ళిపోయాం. ఓకే, సో నో ప్రాబ్లం. ఓకే, సో జస్ట్ సెలెక్ట్ దట్, ఆర్ యూ కెన్ యూజ్ కంట్రోల్ ఏ ఆల్సో. సో కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ ఆప్షన్, మనకు అందరికీ తెలిసిందే. సో ఎప్పుడైతే మీరు పెయింట్ వాడినట్లే ఉంటుందండి ఇటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా. సో ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేస్తారో సో మీకు ఆ హ్యాండ్ సింబల్ వస్తుంది కదా. సో కీప్ హోల్డ్ దట్ హ్యాండ్ సింబల్ అండ్ డ్రాగ్ ఇట్ వేర్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో మై స్ట్రక్చర్ ఈస్ కంప్లీటెడ్. సో లెట్ మీ చెక్ whether I'm getting the structure name or not. Right. Okay, so this is a phenoxy and this is a 1 and 2 ethyl amino. Okay, and yes, 3,3 dimethyl 7 oxo. Okay, and this is thia, and fourth position lo manaki thia untundi, and first position lo aja, and these two rings are combining, that is why it is a bicyclo, and heptane 2 carboxylic acid. Okay, so this is the name of the phenoxy, IUPAC name of the phenoxy methyl penicillin, that is penicillin V. Okay, so this is the process. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చూపించాను. ఇప్పుడు దీన్నే నేను సెఫ్లోస్పోరిన్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ద సేమ్ స్ట్రక్చర్, let me convert it to the cephalosporins. సో సెఫ్లోస్పోరిన్స్కి ఇక్కడికి ఒకే ఒక చిన్న ఈ రింగ్ మాత్రమే 6 మెంబర్డ్ రింగ్గా మారిపోతుంది. సో ఈ 5 మెంబర్డ్ రింగ్ మళ్ళీ డ్రా చేసుకోకుండా పెన్సిలిన్కి సెఫ్లోస్పోరిన్కి ఈ 5 మెంబర్డ్ రింగ్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ తోటి 6 మెంబర్డ్ రింగ్గా కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ మై ఎరేజర్, రైట్? సో ఐఎమ్ యూజింగ్ right. So I make it thing as 6-membered ring. Okay, so see the process again. I'm using Ctrl Z. Okay, right. సో ఇప్పుడు నే 6 మెంబర్డ్ రింగ్గా ప్రిపేర్ చేయబోతున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి సో మేక్ షూర్ ద 2 కర్సర్ అక్కడ ఆ లైన్స్ ఎప్పుడైతే మీరు సో బాండ్ తీసుకున్నారు, సో ఇక్కడ మనకి బ్లూ మార్క్ కనిపిస్తుంది. ప్రెస్ హోల్డ్ యువర్ మౌస్, అండ్ ఇక్కడ కూడా కనెక్షన్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి బ్లూ మార్క్ వచ్చే విధంగా పట్టుకోండి అండ్ రిలీజ్ ఇట్. ఓకే, సో అలా మనం 6 మెంబర్డ్ రింగ్ డ్రా చేసుకున్నాము అండ్ సెఫ్లోస్పోరిన్స్ అనుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఒక డబల్ బాండ్ ఉండాలి. అండ్ ఎస్, హియర్ దెర్ విల్ బి అన్ ఆర్. సో ఆర్ cephalosporin based upon the structure it may vary. Okay, and now yes,
అక్కడ మనం పెన్సిలిన్స్లో ఎలాగైతే చూసామో ఇక్కడ కూడా మనం ఒక COOH చూడబోతున్నాం. ఓకే, సో వి ఆల్ నో ద స్ట్రక్చర్. సో దిస్ ఈస్ C double bond O and OH. Sorry, OH. ఓకే, సో ఇక్కడ R1 ఉంటుంది. సో బేస్డ్ అపాన్ దట్ ఇట్ మే వేరీ. సో ఇక్కడ బేసిక్గా మనం చూస్తే R1 ఎప్పుడు కూడా మనకి 1 అనేది సూపర్ స్క్రిప్ట్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఆప్షన్ సూపర్ స్క్రిప్ట్. ఓకే, రైట్ అగైన్ R2. సో మళ్ళీ సబ్స్క్రిప్ట్గా వచ్చింది సూపర్ స్క్రిప్ట్. ఓకే, రైట్. సో దిస్ ఈస్ సెఫలోస్పోరిన్స్. ఓకే, ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే దీన్ని మనం సెలెక్ట్ చేసి స్ట్రక్చర్ తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఇట్ వోంట్ బి పాసిబుల్. వై? అంతా నాకు వ్యాలెన్సీ సాటిస్ఫై అయింది కదా, మరి నేమ్ ఎందుకు రావట్లేదు అంటే దిస్ ఈస్ ఆర్ గ్రూప్స్. సో ఆర్ గ్రూప్స్ ఏంటనేవి మనం ఈ స్ట్రక్చర్లో డిఫైన్ చేయలేదు. సో డిఫైన్ చేయలేదు కాబట్టి యూ వోంట్ గెట్ ఏ ప్రాపర్ నేమ్. సో దానికి ఏం చేస్తారు అంటే ఇక్కడ సపోజ్ ఈ ఆర్ ప్లేస్లో నేను ఒక మిథైల్ గ్రూప్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా ఒక మిథైల్ గ్రూప్ తీసుకున్నాను. ఓకే, నౌ యూ క్యాన్ ఆస్క్ ఫర్ ఎనీ నేమ్. ఎస్, యూ గాట్ ఇట్. ఓకే, సో ఆర్ గ్రూప్స్ ఉంటే సాఫ్ట్వేర్ అనేది రీడ్ చేయదు. ఓకే, సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ దాట్. ఓకే, సో ఏదో తప్పుగా డ్రా చేసాము అని చెప్పేసి మనం అనుకోవద్దు. ఎందుకంటే బేసిక్గా ప్రాజెక్ట్లో ఏం వాడతారంటే R1 R2 అని చెప్పేసి జనరల్ స్ట్రక్చర్కి మనం డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఆ జనరల్ స్ట్రక్చర్ డిఫైన్ చేసేటప్పుడు డోంట్ బీ గెట్ టెన్స్. సో ఆర్ ఉన్నప్పుడు మనకి సాఫ్ట్వేర్ అనేది నేమ్ ఇవ్వదు. సపోజ్ నాకు ఇక్కడ బాండ్ లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, సో నేనేం చేయాలనుకున్నాను, దీన్ని కంప్రెస్ చేయాలనుకున్నాను. సో ఐఎమ్ సెలెక్టింగ్ ఇట్ అండ్ కంప్రెసింగ్ ఇట్. ఓకే, సో అలా అంటే పేజ్లో ఏదైనా నాకు సరిపోవట్లేదు. ఓకే, సో దెన్ ఐ క్యాన్ కంప్రెస్ ఇట్. ఓకే, సో పర్టికులర్గా ఒకే ఒక గ్రూప్ని కానీ లేకపోతే ఒక చిన్న యాటమ్, సో చూడండి హైడ్రోజన్ యాటమ్ని కూడా నేను బాండ్ లెంగ్త్ తగ్గిస్తున్నాను. ఓకే, సో ఇలా చేస్తే నీట్గా ఉంటుంది అని అనుకున్నాం అనుకోండి, చిన్నగా రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. సో పెన్సిలిన్స్ చూసాము, సెఫలోస్పోరిన్స్ చూసాము. సో ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ డ్రా చేయాలంటే దీస్ ఆర్ ద ఆప్షన్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఏ రియాక్షన్, ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ రియాక్షన్. సో ఆ రియాక్షన్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ ఎంటైర్ థింగ్. సో రిమూవ్ చేయాలంటే మార్క్యూ టూల్. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిలీట్ ఆప్షన్ కూడా కొట్టచ్చు, లేదంటే ఎరేజర్ వాడచ్చు. ఓకే, సో ఐఎమ్ ఆల్సో సెలెక్టింగ్ ఇట్. ఓకే, ఎస్, ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి. సో మనం సాఫ్ట్వేర్లో డ్రా చేసుకున్న తర్వాత దీన్ని మనం మన ప్రాజెక్ట్కో లేకపోతే ఏదైనా రిప్రజెంటేషన్కో పవర్ పాయింట్లో కానీ లేకపోతే వర్డ్ డాక్యుమెంట్లో కానీ పేస్ట్ చేసుకుంటాం. సో పేస్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఓకే, ఐఎమ్ హ్యావింగ్ ఏ డౌట్, ఇది రియల్గా మొత్తం సెలెక్ట్ అయిందా లేదా అని తెలుసుకోవాలనుకున్నాను. సో నేను ఇలా సెలెక్ట్ చేసేసాను. ఓకే, బట్ ఈ మిగతా పార్ట్ సెలెక్ట్ అవ్వలేదు. మళ్ళీ నేను ఇలా వచ్చేసి చిన్నగా డ్రాగ్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా చేసేసాను. సో ఆఫ్టర్ సెలెక్టింగ్ లైక్ దిస్ అగైన్ క్లిక్ ఆన్ ద మార్క్యూ టూల్. సో మొత్తం స్ట్రక్చర్ సెలెక్ట్ అయిపోయింది. నౌ కాపీ ద స్ట్రక్చర్. సో కాపీ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నారో యూ క్యాన్ గో టు దాట్. either it may be వర్డ్ డాక్యుమెంట్ ఆర్ పవర్ పాయింట్. ఓకే, సో అదేవిధంగా మనకి ఇక్కడ నేమ్ ఉంది. సో నేమ్ని సెలెక్ట్ చేసి అక్కడ కాపీ పేస్ట్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్. సో ఎప్పుడు కూడా మీరు టెక్స్ట్ని ఈ మార్క్యూ టూల్ కానీ లాసో టూల్ కానీ ఉపయోగించి సెలెక్ట్ చేయొద్దు.
ఓకే, వర్డ్ డాక్యుమెంట్లో కానీ పవర్ పాయింట్లో కానీ పేస్ట్ చేసేటప్పుడు సో మీరు ఏం చేస్తారు అంటే టెక్స్ట్ని టెక్స్ట్ సింబల్తోనే సెలెక్ట్ చేయండి. ఓకే, సో టెక్స్ట్ని టెక్స్ట్ సింబల్లోనే సెలెక్షన్ ఎందుకు చేయమంటున్నాను అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఇలా కాపీ చేశారు అనుకోండి, యూ క్యాన్ చేంజ్ ఇట్. ఓకే, సో సపోజ్ మీకు ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకొని చూపిస్తాను, డిఫరెన్స్ ఎలా వస్తుంది అనేది చూడండి. సో ఐఎమ్ టేకింగ్ అన్ వర్డ్ డాక్యుమెంట్. సో నేనేం చేశాను, టెక్స్ట్ని టెక్స్ట్తోనే సెలెక్ట్ చేసి కాపీ చేశాను. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ అన్ వర్డ్ డాక్యుమెంట్. ఓకే, సో నౌ యూ క్యాన్ డూ ఎనీథింగ్ హియర్. సో ఈ నేమ్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా మీరు కెమ్డ్రా యూస్ చేసేటప్పుడు సపోజ్ ఈ మార్క్యూ టూల్ తోటి మీరు సెలెక్ట్ చేసి కాపీ చేశారు అండ్ బై కమింగ్ హియర్ యు ఆర్ పేస్టింగ్ ఇట్. ఇప్పుడేమవుతుందంటే యూ కాంట్ చేంజ్ ద నేమ్ ఆర్ యూ కాంట్ ఎడిట్ ఎనీమోర్. ఓకే, సో సెలెక్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అది నేమ్ పరంగా చెప్తున్నానండి. ఓకే, లేదు దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా యూ కెన్ డూ ఇట్. బట్ ఇలా అయితే యూ కెన్ చేంజ్ ద స్టైల్ ఆఫ్ ద వర్డ్ ఆల్సో. బట్ హియర్ ఇట్ విల్ కాపీ పేస్ట్ లైక్ యాన్ పిక్చర్. ఓకే, సో ఇక్కడైతే మీకు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ వాడాలి, ఈ టెక్స్ట్ ఆప్షన్ అనేది వాడాలి. సో ఎప్పుడైతే ఆ టెక్స్ట్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారో ఇలా పేస్ట్ అవుతుంది కాబట్టి యూ క్యాన్ ఎడిట్ ఇట్. ఓకే, సో మీరు ఈ స్టైల్ని చేంజ్ చేసుకోవాలన్నా బోల్డ్ చేసుకోవాలన్నా ఏ ఆప్షన్ అయినా సరే ఇలా రియల్గా వాడుకోవచ్చు. ఓకే, సో బీ కేర్ఫుల్ వైల్ సెలెక్టింగ్. రైట్, సో ఇప్పుడు మనం ఒక రియాక్షన్ తీసుకొని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో లాస్ట్లీ ఒక రియాక్షన్ తోటి ఎండ్ చేద్దాం. ఓకే, సెలెక్టింగ్, ఐమ్ ప్రెసింగ్ డిలీటింగ్ ఆప్షన్. సో చెప్పాను కదా, మీరు ఎరేజర్ ఆప్షన్ వాడుకోవచ్చు, లేకపోతే యూ క్యాన్ సెలెక్ట్ ఇట్ అట్ ఏ హోల్ అండ్ యూ క్యాన్ డిలీట్. ఓకే, సో ఒక రియాక్షన్ తోటి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తానండి. వీ కెన్ టేక్ ద సింథసిస్ ఆఫ్ chloroquine, a simple reaction. Okay, so ఇందాక చెప్పిన విధంగా you can bold it or you can italic it or else you can underline it also. Okay, whatever things you need, just as whatever you want to do it in Word document. Okay, so the synthesis of chloroquine. సో క్లోరోక్విన్ సింథసిస్ చేయాలనుకుంటే ఫస్ట్లీ యూ హ్యావ్ టు టేక్ క్వినోలిన్ రింగ్. ఎస్, బికాస్ ఐ హ్యావ్ సెలెక్ట్ ద క్యాప్స్ లాక్ ఆప్షన్. ఓకే, సో ఎప్పుడు కూడా మీరు కెమ్డ్రా యూజ్ చేస్తున్నారు అంటే మేక్ షూర్ దట్ క్యాప్స్ లాక్ ఈజ్ ఆన్. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ క్లోరిన్. సో క్లోరిన్ ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు సిఎల్ ఇలా ఉండదు. ఓకే, మనం జనరల్గా ఎలాగైతే యాటమ్స్ని రిప్రజెంట్ చేస్తామో అలానే ఉంచడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఈస్ డైక్లోరో. ఓకే, సో 4,7 డైక్లోరోక్వినోలిన్. సో చెప్పాను కదా ఆప్షన్ కన్వర్ట్ స్ట్రక్చర్ టు నేమ్. ఓకే, సో సింథసిస్ ఎప్పుడైనా సరే సింథసిస్ అనేది మనం కొంచెం చిన్నగా ఉండడానికి ట్రై చేస్తాం కాబట్టి ఐఎమ్ కంప్రెసింగ్ ద స్ట్రక్చర్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడికి వస్తే మనకి స్ట్రక్చర్ని కానీ ఏదైనా సరే మనం కంప్రెస్ చేయాలన్నా ఎన్లార్జ్ చేయాలన్నా వీ కెన్ యూస్ దిస్ ఆప్షన్. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు రొటేట్ ఇలా. ఓకే, సో రొటేట్ చేసే ఆప్షన్ కూడా మనం ఎప్పుడు వాడతామో మీకు తెలుసు. ఓకే, సపోజ్ ఇప్పుడు మీకు సింథసిస్ చేసేటప్పుడు నేను ఆ ఆప్షన్ ఉపయోగించి చూపిస్తాను. సో ప్లస్. ఓకే, సో మన కీబోర్డ్లో ఉండే ఆప్షన్ ప్లస్ సింబల్ తీసుకోవచ్చు. ఓకే, సో ఐ హ్యావ్ టు బోల్డ్ ఇట్
బికాజ్ నీట్గా మనకి ప్రజెంటేషన్ నీట్గా కనిపిస్తుంది కాబట్టి. ఓకే, సో 4,7 డైక్లోరోక్వినోలిన్ విత్ 4 amino 1 diethyl amino pentane. Okay, so I'm typing it. Okay, so ఎలా ఉంటుందో చూద్దాం. It is NH2 ఓకే రైట్. చూడండి, సో NH2 ప్రెస్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2 అనేది సబ్స్క్రిప్ట్లో ఉండాలి. ఓకే, సో యూ క్యాన్ ఐదర్ యూజ్ CH2 ఆర్ దిస్ H2 ఆప్షన్ ఆల్సో. ఓకే, లేకపోతే ఏంటంటే అది అమైనోగా రీడ్ అవుతుంది. ఓకే, సో బేసిక్గా నైట్రోజన్ వ్యాలెన్సీ 3 కాబట్టి NH2 ఇచ్చినా సరే మనకి రెడ్ సింబల్ చూపిస్తూనే ఉంటుంది. ఓకే రైట్, సో దట్ ఈస్ NH2 again CH okay, so this is CH3 CH2 కార్బన్ దగ్గర రాగానే బ్లూ మార్క్ రాగానే హౌ టు డ్రాగ్ ఇట్ అగైన్ ఇట్ ఈస్ కార్బన్ అగైన్. చూడండి, నేను CH2 డ్రా చేసుకోకుండా సాఫ్ట్వేర్ ఒక్కొక్కసారికి మనకి ఆటో కరెక్షన్ ఆప్షన్ అదే తీసుకుంటుంది అనమాట. ఓకే, సో CH2 థ్రైస్ ఉండాలి కదా. A single bond and yes, finally it is nitrogen with diethyl. So this is one for one ethyl and this is for another ethyl. So I can write C2H5 C2H5. ఓకే, సో లేదు ఇంకొక ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. మనకి బేసిక్గా బుక్లో చూసుకుంటే, మనకి ఒక కాంప్లికేటెడ్ బుక్స్లో చూసుకుంటే, స్టాండర్డ్ బుక్స్లో చూసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే C2H5 అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా రాయరు. ఓకే, సో ఎలా ఉంటుందంటే ఓకే, సో దిస్ ఈస్ CH2 అండ్ CH3. సో ఇథైల్ని డైరెక్ట్గా ఇలా అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఇథైల్ అని ఇలాగైనా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ సిన్సిస్కి యారో మార్క్కి స్పేస్ లేదు కాబట్టి ఐఎమ్ సెలెక్టింగ్ ద స్ట్రక్చర్ అండ్ ఐఎమ్ కంప్రెసింగ్ ఇట్. సో మళ్ళీ ఐఎమ్ రిమూవింగ్ ఇట్. సో మనకి సిన్సిస్ అనేది నీట్గా కనిపించాలి కాబట్టి ఐఎమ్ మూవింగ్ ఇట్. సో లెట్ గో టు ద స్ట్రక్చర్ నేమ్. Yes, this is NN diethyl pentane 1,4 diamine. Okay, right, let me complete the synthesis. సో యారో మార్క్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి డ్రాయింగ్ ఇట్. సో యారో మార్క్ తీసుకున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. సో ఎక్కడైతే మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నామో స్టార్ట్ చేసిన తర్వాత డ్రాగ్ ద మౌస్. సో మౌస్ని డ్రాగ్ చేసినప్పుడు ఎస్, సో మీకు రియాక్షన్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, సపోజ్ ద రియాక్షన్ కండిషన్ హియర్ ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ కండెన్సేషన్. ఓకే, సో ఆఫ్టర్ కండెన్సేషన్, సో మనకి బేసిక్గా క్వినోలిన్ సెన్సిస్లో మారేదేంటి? ఓకే ఓకే, సో నేను మళ్ళీ డ్రా చేయకుండా ఒక మనకి క్లోరోక్విన్లో క్వినోలిన్ ఈజ్ ద బేసిక్ రింగ్. ఓకే, మళ్ళీ డ్రా చేయకుండా నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ సేవింగ్ మై టైమ్. సో ఎలాగా ఐఎమ్ సెలెక్టింగ్ ఇట్. సో
ప్రెస్ కంట్రోల్ కీ. సో కంట్రోల్ కీ మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేశారో యూ కెన్ సీ ఏ ప్లస్ బటన్. ఓకే, సో నౌ హోల్డ్ యువర్ మౌస్ అండ్ డ్రాగ్ ఇట్. యూ కెన్ డబుల్ ఇట్. ఓకే, మళ్ళీ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చే స్ట్రక్చర్ మొత్తం సరిపోదు కాబట్టి అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మూవ్ ఇట్. Right, so again arrow mark at the hole I'm going to move, and again so selection circle is kabatti I'm pressing marquee tool. So now the change is here, the chlorine is going to convert as చూడండి క్యాప్స్ లాక్ ఆన్ చేయలేదు ఇందాక. కండెన్సేషన్ రాయడానికి క్యాప్స్ లాక్ ఆఫ్ చేసాం కదా, సో క్యాప్స్ లాక్ ఆన్ చేసి ఉంచాలి. సో NH. సో జస్ట్ ఇక్కడ ఈ హైడ్రోజన్ అండ్ ఈ క్లోరిన్ అనేది ఎలిమినేట్ అవుతుంది. వి ఆల్ నో దట్. ఓకే, సో NH. సో ఇంకా మిగతా స్ట్రక్చర్ మొత్తం అంతే ఉంటుంది. ఓకే, సో యూ కెన్ డూ దాట్ ఆల్సో. సో లెట్ మీ ట్రై ఇట్. No, space is not permitting me. So first move this structure. Okay, so let me try with this. ఓకే, సో చిన్న రియాక్షన్ ఎలాగ మనం సింప్లిఫై చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఐఎమ్ రిమూవింగ్ 1 హైడ్రోజన్ హియర్. సో 1 హైడ్రోజన్ అంటే సో NH ఉంటుంది. సో బేసిక్గా వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ ఇట్. రైట్, సో కనెక్షన్ సరిగ్గా లేదు కదా, ఐఎమ్ గోయింగ్ టు అడ్జస్ట్ ఇట్. చూడండి, సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. రైట్, చూడండి సింపుల్గా డ్రా చేసేసాను. ఓకే, సో బేసిక్గా దీన్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం కదా. సో లెట్ మీ మూవ్ ఇట్. సో ఐఎమ్ సెలెక్టింగ్ ఇట్ అండ్ ఆఫ్టర్ షోయింగ్ ద హ్యాండ్ సింబల్ ఐఎమ్ మూవింగ్ ఇట్. సో ఇంకా స్పేస్ మనం చూడటానికి కొంచెం బాగలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే వీటిని కూడా మనం కంప్రెస్ చేసేద్దాము. ఓకే, రైట్, I'm moving the plus symbol also, and now ఓకే, చూడండి ఇక్కడ నేను ఈ మార్క్యూ టూల్ వాడా అనుకోండి ఇక్కడ. సో ఈ క్వినోలిన్ రింగ్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో పొరపాటున ఇదంతా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అటువంటి పక్షంలో కూడా మనకి లాసో టూల్ ఉపయోగపడుతుంది. ఓకే, సో ఫర్ డ్రాయింగ్ ఇట్, సో లాసో టూల్ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. వేరే స్ట్రక్చర్లో ఇంకా ఏమీ సెలెక్ట్ అవుతున్నాయో లేదో మనం గమనించుకోవాలి. ఓకే, right, I compressed it. Okay, so let me go for the name. So structure I am selected. Yes, so this is chloroquine. Okay, so ఇలా మనం ఒక సింథసిస్ని కూడా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. సో ఇది ఫ్రెండ్స్ డెమో చూసాం కదా. కెమెరా మీద మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా సరే, ఇందులో మీరు ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. మా ఛానల్ కనెక్ట్ టు కంటెంట్. సైనింగ్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ.